కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎందరో యువకుల్ని చైతన్యపరిచి విజయపథం వైపు తీసుకుపోతున్న మన గంప నాగేశ్వరరావుకి ఈ కార్యక్రమాన్ని తన గ్రామ తన పట్టణ ప్రజలందరికీ అందజేయాలని ఎంతో శ్రమతో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌడ్ గారికి కావాలి, నీళ్లు కావాలి, నిప్పు కావాలి కదా. అట్లాగే విజయం సాధించాలి అంటే మనకి ఏం కావాలి? పెద్దల ఆశీస్సులు ఉండాలా? నేను అడుగుతాను, అవునా కాదని చెప్పండి. పెద్దల ఆశీస్సులు, దేవుడి దయ, దేవుడి దయ, అదృష్టం అందుబాటక్కర్లేదు. గ్రేట్. మంచి పుస్తకం, ఇదంతా కూడా పక్కన పెట్టండి. మనకు కావలసినది మనం సాధించాలి అంటే ఇదేదో రాసి పెట్టుందో పెద్దవాళ్ళనే మాట. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ రోజుల్లో మన రాత మనమే రాసుకోవాలి. మన రాత మనమే రాసుకోవాలి. అదర్వైజ్ ఇంకెవరో రాస్తారు. మన దగ్గర పని చేయంటాడు, అక్కడ అయిపోతుంది. ఎవరి రాత వాళ్ళు రాసుకోవచ్చు. ఒకప్పుడు ఒక 2000 సంవత్సరాల క్రితం ఏ కులం వాళ్ళు ఆ కులం పని చేయాలి, ఆడవాళ్ళు చదవద్దు, చెప్పులు కుట్టాయని కొడుకు చెప్పులు కుట్టాలి, కళ్ళు తీసాయని కొడుకు కళ్ళు తీయాలి, మరి ఫిషర్మెన్ కొడుకు ఫిషింగ్ చేయాలి. ఇట్లాగా మన రాతలు గ్రామంలోని పెద్దలు రాసేవారు. కానీ 20వ శతాబ్దం ఈ మనం ఒక 19 సంవత్సరాల క్రితం 100 సంవత్సరాల్లో వచ్చేవి కాదు. తెలివితేటలు పెంపకంతో వస్తాయి. దీన్నే నేచర్ వర్సెస్ నర్చర్ అంటారు. పెంపకంతో వస్తాయి అని చదవడం మొదలుపెట్టారు. మొట్టమొదట స్టార్ట్ చేసింది ఆ రోజుల్లో మేధావుల కుటుంబంలో నుంచి కాదండి, నిరుపేదల కుటుంబంలో. అంబేద్కర్ లాంటి వాళ్ళు చదివారు. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు ఫిషర్మ్యాన్ సార్ ఒక సైంటిస్ట్ అయ్యాడు. ఇక ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మొన్న ఒక ఆటో డ్రైవర్ కూతురు ఆల్ ఇండియా సిఏ టాపర్ అయింది. ఎంతమంది చదివారు దీని గురించి? చేతులెత్తండి. తెలుసుకోవాలమ్మా, ఇట్లాంటివన్నీ తెలుసుకోవాలి. ఏసీ కార్లలో వెళ్ళి ఏసీ రూమ్లో కూర్చుని సిఏ నేర్చుకున్న చాలా మంది కన్నా ఆమె ఒక ఆటో డ్రైవర్ కూతురు రోజు 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళింది. సిపిటి పాస్ అయింది, ఐపీసీసీ పాస్ అయింది, అద్భుతమైన ఆర్టికల్స్ రాసింది. ఆమెకి ఆల్ ఇండియా సిఏ టాపర్ అయింది. ఆల్ ఇండియా ఆమెని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టర్ అడిగాడు, అమ్మ నీ సక్సెస్ కి సీక్రెట్ ఏంటి అంటే పేదరికం అని చెప్పింది. పేదరికం. మా ఇంట్లో టీవీ లేదు, ఆ దిక్కుమాలిన సీరియల్స్ నేను చూడలేదు, నా మగుడు నాకే సొంతం ఇవి నేనేమి చూడలేదు. రెండోది నాకు సెల్ ఫోన్ లేదు. గుర్తుపెట్టుకోండి, టెక్నాలజీ డెవలప్ అయ్యి అవి ఉంటేనే గ్రేట్ అనుకునే ఆ రెండు కూడా అమ్మ ఇంట్లో లేవు. మీరు గుర్తుపెట్టుకోండి అమ్మ, మీరు ఎలా ఉన్నా సరే విజయం సాధించడానికి ఈ రోజు మీ జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. నిన్నటి రక్షాబంధన్ అన్నయ్య చెల్లికి రక్ష కలిగిస్తే ఈ రోజుని ఇంతమంది అన్నయ్యలు మీ జీవితానికి ఒక రక్ష కలిగించడానికి వచ్చాం. ఈవేళ వెరీ 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 ఇంపార్టెంట్ డే ఇది. అన్నయ్య చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోకండి. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం నేరం. నేను ఒక లక్షాధికారిని అవ్వాలి, నాకు ఇక్కడ స్కూల్లో టీచర్ జాబ్ వస్తే కాదు కాదు కాదు. 100 మంది లక్షాధికారులను చేసే జాబ్ చేయాలి. మీరు ఒక సంస్థ పెట్టాలి, ఒక అద్భుతమైన పని చేయాలి, ఒక ఐఏఎస్ అవ్వాలి, ఒక ఐపీఎస్ అవ్వాలి, ఒక వైస్ ఛాన్సలర్ అవ్వాలి. తప్ప చిన్న లక్ష్యాలు పెట్టి నాకు ఇది వస్తే చాలు సార్ అంటే మీరు సరైన దేశభక్తులు కాదు. మీ స్వార్థం మాత్రమే మీరు చూసుకుని నాకు ఈ ఊళ్ళో ఉద్యోగం వస్తే చాలు అంటున్నారు. నో, 100 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీరు ఎదగాలంటే ఇప్పుడు నేర్పబోయే ఈ 4 గంటల ప్రోగ్రాంలో ఏ పాయింట్ మీ మనసుకి హత్తుకుంటుందో మీకు తెలియదు, మాకు తెలియదు. నేను 10వ తరగతి చదువుతున్న సమయంలో ఇలాగే మా స్కూల్కి ఒక మాట్లాడే ఆయన వచ్చారు. ఆయన ఇది ఎప్పుడు అప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ లేవు. మాది గవర్నమెంట్ స్కూల్ అమీర్పేటలో.